హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను. ఈ వీడియోని చూసిన తర్వాత మీరు కూడా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 కప్పు అవిసె గింజలను వేసుకోండి. ఈ అవిసె గింజలు అనేవి జుట్టు బలంగా పెరగడానికి, అలాగే స్కిన్ ఆరోగ్యంగా ఉండడానికి, బరువు తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. వీటిని లో ఫ్లేమ్లోనే 8 నుండి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా చిటపటలాడుతూ ఉంటాయి. ఇలా చిటపటలాడిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు నువ్వులను వేసుకోండి. ఈ నువ్వులు అనేవి ఎముకలు అలాగే పళ్ళు దృఢంగా ఉండడానికి, షుగర్ కంట్రోల్లో ఉండడానికి చాలా బాగా పనిచేస్తాయి. వీటిని కూడా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇవి కూడా చూడండి, ఈ విధంగా చిటపటలాడేటప్పుడు వేరొక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు ప్రొద్దుతిరుగుడు గింజలు వేసుకోవాలి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే ఇమ్యూనిటీని పెంచడానికి, అధిక కొవ్వుని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఇందులోనే 1/2 కప్పు పుచ్చగింజలు కూడా వేసుకోవాలి. ఇవి స్కిన్ ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే వయసు కనపడకుండా ఉండడానికి, గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇవి కూడా నెమ్మదిగా వేగనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి. వీటన్నింటిని కూడా మీరు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మీకు లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కనుక హై ఫ్లేమ్లో వేయించేసుకున్నారంటే లడ్డు టేస్ట్ అస్సలు బాగోదు. సో అందుకని అన్ని గింజలను కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు మరలా అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు గుమ్మడి గింజలను వేసుకోండి. ఇవి బాగా నిద్ర పట్టడానికి, జ్ఞాపక శక్తికి, మెదడు ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయి. ఇందులోనే సగానికి కట్ చేసిన బాదం పప్పుని 1/4 కప్పు వేసుకోండి. ఈ బాదం పప్పు అనేవి గుండె సమస్యలు రాకుండా ఉండడానికి, అలాగే బరువు కంట్రోల్లో ఉండడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. చివరగా మనం వేసుకున్న అవిసె గింజలు అలాగే నువ్వుల్లో ఉన్న వేడి చేసే గుణాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం 1/4 కప్పు గసగసాలను కూడా వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని ఇవి కూడా తీసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేయించేసిన తర్వాత గసగసాలు మాత్రం ఒక పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన ఈ గింజలని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ గింజలన్నీ కూడా చక్కగా కలిసిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా బరగ్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ గింజలన్నింటినీ కూడా పచ్చిదనం ఉండకుండా, అలాగే మాడిపోకుండా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. అలా అయితేనే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు సరిగా వేగాయో లేదో తెలుసుకోవాలంటే వేయించేటప్పుడు ఒక గింజ నోట్లో వేసుకొని నమిలి చూసారంటే అర్థమైపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసిన ఈ పొడిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోండి. అలాగే తురిమిన బెల్లాన్ని కూడా ఒక 1/2 కప్పు వేసుకోండి. ఈ రెండు కూడా వేసుకున్న తర్వాత ఈ బెల్లం అంతా కూడా మనం గ్రైండ్ చేసుకున్న పొడిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లాన్ని వేసుకున్నాను. ఒకవేళ మీరు నార్మల్ బెల్లాన్ని కనుక వేసుకునే పని అయితే దాన్ని కూడా ఒకసారి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా బెల్లం అంతా కూడా బాగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న గసగసాలు ఉన్నాయి కదా, ఆ గసగసాలను కూడా ఇందులోకి వేసేసుకోండి. అలాగే ఇందులోనే 2 నుండి 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లడ్డూల్ని చేసుకోవాలి. మీకు ఒకవేళ లడ్డూ చేసుకోవడానికి రాకపోతే మరొక టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్లంతా నెయ్యిని కూడా వేసుకొని
కలుపుకోవచ్చు. ఈ లడ్డూల్ని ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు తప్ప పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా కానీ తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీ టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.